ప్రభా ఇద్దరికీ సమయం తండ్రి మేమందరం మీ సన్నిధిలోకి చేరి వాక్యం వినడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు మాట్లాడిన దైవజనులు మీ హస్తాలకు చెప్తున్నాను తండ్రి. వారి ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. మేము మీ వాక్యానుసారంగా నడుచుకోవడానికి కావాల్సిన శక్తిని కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మాకు వినగలిగే చెవులను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ లింక్ లో జాయిన్ అయిన మమ్మల్ని అందరినీ మీ దయ కలిగిన హస్తాలకు చెప్తూ ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారిని మీ హస్తాలకు చెప్తున్నాను తండ్రి. వారందరూ కూడా జాయిన్ అయ్యి మీ యొక్క వాక్యాన్ని వినడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మా దైనందిన జీవితంలో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నీ వాక్య శక్తితో మా జీవితంలో ప్రభా మేము మా జయవంతమైన జీవితం జీవిస్తూ మేము సిద్ధపడుతూ మీరు అక్కడ కొరకు ఇంకా అనేకులను సిద్ధపరిచే వారు ఉండటానికి సహాయం చేయమని కనికరించమని మేము ఎల్లవేళ ప్రభా విశ్వాసము స్థిరమైన విశ్వాసము అభివృద్ధి చెందే విశ్వాసం కలిగి ఈ వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయమని కృప చూపమని మరొక మారు ప్రభా దైవజనులు మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన హస్తాలకు చెప్తూ దైవజనులు మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మాకు ఏది అవసరమో మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని యేసు దివ్యనామమున స్తుతించి బ్రతిమాలు అడుగుచున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లాడక్క దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ దిలాడి కుడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ ఫిలిప్ జంగం గారు మనకి వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ ఫిలిప్ జంగం గారు వారి ప్రియమైన సతీమణి మేరీ గారు అనంతపురం జిల్లా ధర్మవరంలో సంఘ స్థాపన పరిచర్య మరియు సంఘ కాపరి పరిచర్యలో సేవలు అందిస్తా ఉన్నారు. ఫిలిప్ గారు చాలా పిన్న వయసులోనే వారి హృదయాన్ని మరియు జీవితాన్ని ప్రభువునకు సమర్పించారు. ధర్మవరంలో సంఘస్థాపన పరిచర్య ప్రారంభించడానికి ముందు బ్రదర్ ఫిలిప్ గారు ఓడలో నావికుల మధ్య పరిచర్య, తర్వాత దాదాపు 10 సంవత్సరాల పాటు హిమాచల్ ప్రదేశ్లో మిషనరీగా కూడా పరిచర్య చేశారు. బ్రదర్ ఫిలిప్ గారు నిష్ణాతులైన బైబిల్ బోధకులు కూడా. ఫిలిప్ గారు మరియు మేరీ గారులకు బ్యూలా మరియు శామ్యుయల్ అనే 2 పిల్లలు ఉన్నారు. అయ్యగారిని అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు పాస్టర్ గారు ఫిలిప్ గారు, ప్లీజ్ అండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ఈ జూమ్ ప్లాట్ఫామ్ లో కూడి ఉన్నటువంటి ప్రియ సహోదర సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం కోసం మనం చూడబోయేటువంటి అంశం ఏమిటంటే మన కొరకైన దేవుని ప్రణాళిక, లేదా నీ కొరకైన దేవుని ప్రణాళిక. ఇందులో వాస్తవంగా నేను మీకు చెప్పబోయేటువంటి మాటకు ప్రేరణ గడిచిన గుడ్ ఫ్రైడేలో సిలువలో యేసు ప్రభు మాట్లాడినటువంటి పలికినటువంటి 7 మాటల్లో 6వ మాటగా ఉన్నటువంటి సమాప్తమైనది అనేటువంటి మాట. ఈ ప్రేరేపణ తీసుకుని నేను ఈరోజు మీ మధ్యలో ఈ విషయాన్ని ధ్యానించాలని ఉన్నాను. అయితే ఈ ధ్యానాన్ని మనం ఒక కొటేషన్తో ముగించుకోబోతున్నాం. ఆ కొటేషన్ని నేను పర్పస్ డ్రివెన్ లైఫ్ అనేటువంటి పుస్తకం నుండి తీసుకోవటం జరిగింది. అయితే మొదటిగా మనం దేవుని యొక్క లేఖనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి.
ఈ చదవబడినటువంటి మాటలో నేను చివరి భాగమైనటువంటి తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగాడు అన్నటువంటి సంగతిని తీసుకుంటున్నాను. ఒక దైవత్వం కలిగినటువంటి మానవుడిగా జన్మించినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకు తాను పూర్తి చేయాల్సినటువంటి పని నిమిత్తం పంపబడవలసి వచ్చినప్పుడు ఆయన పూర్తిగా తాను ఎక్కడ నుండి వచ్చాడు, తాను ఎక్కడికి వెళ్ళబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి ఒక స్పష్టతను ఆయన కలిగి ఉన్నాడు. దీన్ని గనక మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు తాను తన యొక్క ప్రారంభం అలాగే తన యొక్క గమ్యస్థానాన్ని పూర్తిగా ఎరిగినటువంటి వాడిగా ఈ భూమి మీద తన జీవితాన్ని కొనసాగించారు. దీన్ని మనం మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుణ్ణి వెంబడించేటువంటి లేదా దేవుని యొక్క బిడ్డగా మనం గనక ఆలోచన చేస్తే దేవుడు ఈ భూమి మీదకు పంపేటువంటి ప్రతి వ్యక్తి పట్ల కూడా ఒక స్పష్టమైన ప్రణాళికను ఆయన కలిగి ఉంటాడు అని. చాలాసార్లు దేవుణ్ణి ఎరిగి దేవునిలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనం ఈ భూమి మీద మనకంటూ దేవుడు ఇచ్చేటువంటి పనిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. లేదా కొన్నిసార్లు దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థమైనప్పటికీ ఏవో కొన్ని కారణాల వల్ల ఆ ప్రణాళికలో నుంచి మనం తప్పిపోయినట్లుగా మనం భావిస్తూ ఉంటాం. లేదా దేవుని ప్రణాళికను దేవుడు మనకు బయలుపరిచిన తర్వాత దాన్ని పూర్తి చేయటానికి మనం మన యొక్క స్టేటస్ని కానీ మన యొక్క వ్యక్తిగత బలాన్ని కానీ వీటన్నిటినీ కూడా మనం ఆలోచనలోనికి తీసుకుని మనం పూర్తి చేయాల్సినటువంటి దేవుని యొక్క చిత్తం విషయమై చాలా రకాలైనటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు తాను సిలువలో పలికినటువంటి సమాప్తమైనది అనేటువంటి మాటలో అర్థమయ్యేటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే ఆయన తన యొక్క ప్రారంభం అనేది దేవుని యొద్ద నుండి ప్రారంభమైందని, తనకి ఇవ్వబడినటువంటి భూమి మీద సామాన్యమైనటువంటి జీవితం, ఆయన పుట్టిన ఇల్లు కావచ్చు, లేదా పెరిగినటువంటి ఊరు కావచ్చు, లేదా తను తన చేతులతో చేయవలసి వచ్చినటువంటి సామాన్యమైనటువంటి పని కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుని చేత తనకు అనుగ్రహించబడ్డాయని, అట్లాగే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ఆ పరిస్థితులు గుండా వెళుతున్నాడని ఆయన గ్రహించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన వీటి విషయమై ఆందోళన చెందటం కానీ, ఈ పరిస్థితులను బట్టి కృంగిపోవటం కానీ అటువంటిది ఏది కూడా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనం చూడం. కాబట్టి వీటిల్ని మనం ఆధారం చేసుకుని ఈరోజు మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితాల కోసం మనం తెలుసుకోవటం, అట్లాగే వాటిని పూర్తి చేయటం అనేటువంటి సంగతుల గురించి మనం ధ్యానం చేద్దాం. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి సంగతులు చూసి మనం మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుని ఎదుట
మన కొరకైనటువంటి ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకోవటానికి ఎట్లా మనం నడిపింపు పొందగలమో చూద్దాం. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు తాను దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఎరిగాడు అని రాయబడింది. అంటే ఆయన యొక్క ప్రారంభం ఆయన ఎరిగినవాడు. రెండవది, ఎందు నిమిత్తం ఆయన ఈ భూమి మీదకు పంపబడ్డాడో, తను ఈ భూమి మీద ఎందుకు ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడో ఎరిగినవాడు. మూడవది, తన యొక్క గమ్యస్థానం ఏమిటి, తాను ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నది అనే దాని గురించి కూడా స్పష్టంగా ఆయన ఎరిగి ఉన్నాడు అని లేఖనం చెప్తూ ఉంది. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మన పట్ల దేవుడు కలిగి ఉండేటువంటి ఆలోచన ఎరగటం అనేది మనకు కూడా చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తిగా మనం ఈ భూమి మీద వ్యక్తిగత జీవితంలో లేదా ఈ భక్తి జీవితంలో దేవుణ్ణి కలిగినటువంటి జీవితంలో ఉన్నప్పుడు మనం సాధించవలసినటువంటి దాన్ని, అట్లాగే మనం పొందుకోవలసినటువంటి తృప్తిని, తర్వాత మన జీవితం యొక్క పూర్తి పరమార్థం ఏమిటి అనే దాన్ని ఎరిగినప్పుడు కేవలం దేవుడే ఈ భూమి మీద మనం నివసించటానికి ఒక కారణం ఇచ్చాడని, దాన్ని పూర్తి చేసినప్పుడే మనం ఈ మాట్లాడుకున్నటువంటి 3 సంగతులు, మన యొక్క లైఫ్ ఫుల్ఫిల్మెంట్, అట్లాగే మనకు దొరికేటువంటి సాటిస్ఫాక్షన్, అలాగే మూడవది మీనింగ్, పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. ఈ 3 కూడా మనకు అర్థమవుతాయి. చాలాసార్లు మన జీవితంలో మనం ఆలోచన చేసేది ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన తర్వాత బలమున్నటువంటి దినాల్లో ఒకవేళ దేవుని కొరకు ఏదైనా పని చేయాలని ఆసక్తి కలిగి ఉండి కూడా దాని నుంచి తప్పిపోతే మనం ఆలోచన చేస్తూ ఉంటాం, నేను చాలా వయసు గడిచినటువంటి వృద్ధుడిగా ఉన్నాను, రుద్రాలుగా ఉన్నాను, లేదా బలహీనరాలుగా ఉన్నాను అని ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుని కొరకైనటువంటి కార్యాలు పూర్తి చేసినటువంటి వారిని కూడా మనం ఈ రోజున ఒకసారి చూద్దాం. వారి జీవితాల్లో వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉండగా, లేదా ఎలాంటి జీవిత చివరి దశలో ఉండగా దేవుని పని చేశారు అనేటువంటి దాన్ని కూడా మనం కొంత మట్టుకు ప్రస్తావన చేసుకుందాం. ఇకపోతే వ్యక్తిగత జీవితాల్లో మనం దేవుని యొక్క ప్రణాళికలను గుర్తించటానికి చేయవలసినటువంటి పనులు చూద్దాం. ఒక క్రైస్తవుడిగా మన యొక్క భూమి మీద జీవితం యొక్క ఉద్దేశం అనేది తెలుసుకోవటానికి మొట్టమొదట మనం దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి జీవించటం, ఇది మొట్టమొదట చాలా ప్రధానమైనటువంటి. ఇందులో మనకి కనిపించేటువంటిది మొదటిది ప్రార్థన, రెండవది వాక్య ధ్యానం, మూడవది వివేచన. ఈ 3 కూడా దేవుని యొక్క గైడెన్స్ ని వెతకటానికి, దేవుని యొక్క ఆలోచనను వెతకటానికి మనకు సహాయపడుతుంది. దేవునితో మనం చేసేటువంటి ఈ వ్యక్తిగత ప్రార్థనలో సహవాసం, అట్లాగే దేవుని యొక్క వాక్య ధ్యానంలో దేవునితో సహవాసం, ఇవి మనకు దొరుకుతున్నప్పుడు దేవుని యొక్క గైడెన్స్ అనేటువంటి ఆలోచన అనేది మనం చేయడానికి మనకు సహాయపడుతుంది. అట్లాగే మనతో పాటుగా ప్రభువులో ఎదుగుతున్నటువంటి లేదా మనకంటే మరింత
మెచ్యూరిటీ పొందినటువంటి బ్రదర్ కానివ్వండి, సిస్టర్ కానివ్వండి, ప్రభులో మనకు వాళ్ళు తప్పనిసరిగా సహాయం చేయగలరు. ఈ విధంగా చేయటం ద్వారా దేవుని యొక్క ఉద్దేశాల్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే రెండవది, దేవుడు మన పట్ల తన యొక్క ఉద్దేశాలని బయలుపరిచినప్పటికీ కూడా మనం కొన్నిసార్లు వాటిలో నుంచి తప్పిపోతూ ఉంటాం. తప్పిపోతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని మరలా తిరిగి తన యొక్క గొప్ప ప్రణాళికను అనుసరించి మనల్ని తిరిగి తన యొద్దకు తెచ్చుకోవటానికి దేవుడు తిరిగి మనతో లేదా ఆయనతో మన సంబంధాన్ని మరలా బాగు చేసుకోవటానికి అవకాశాలు ఇస్తాడు అనేది. ఇదే కదా వాస్తవంగా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క భూమి మీద రాక విషయంలో కూడా చూస్తాం. ఎప్పుడో చాలా వందల వేల సంవత్సరాల క్రితం ఆ మాటకు వస్తే సృష్టి యొక్క అద్భుతమైనటువంటి ఈ రచనలో తయారీలో మొదటి మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని మనుష్య జాతి దేవుని నుండి దూరం అయినప్పుడు దేవుడు తిరిగి మానవులైన మనల్ని తన యొద్దకు తెచ్చుకోవటానికి ఆయన ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభు ద్వారా బయలుపరచబడింది లేదా నెరవేర్చబడింది. అలాగే ఇప్పుడు దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీ జీవితంలో ఒకవేళ నీవు దేవుని యొక్క ప్రణాళికలో నుంచి తప్పిపోయాను అనుకుంటున్నట్లయితే దాన్ని నీవు మరలా రిపేర్ చేసుకోవటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అది దేవుడు తన యొక్క కృపచేత మన పట్ల జరిగిస్తాడు. తిరిగి మనం ఆయన యొక్క స్పష్టమైనటువంటి మన జీవితాల పట్ల ఉన్నటువంటి ఉద్దేశాన్ని తిరిగి గుర్తించి దాన్ని పూర్తి చేయటానికి మనం మన యొక్క సంపూర్ణమైనటువంటి విధేయతను దేవునికి కనపరచాలి. ఇకపోతే దేవుని యొక్క ఆ ఉద్దేశం స్పష్టమైన తర్వాత దాన్ని పూర్తి చేయటానికి మనకు కావలసినటువంటి మొట్టమొదట ఎలిమెంట్ లేదా కావలసినటువంటి ఏమిటంటే క్రీస్తులో మనం కొనసాగుతూ ఉండటం. యేసుక్రీస్తు మనకు ఎటువంటి మాదిరిని అయితే చూపించారో ఆ మాదిరిని మనం వెంబడిస్తూ ఉండటం, లేదా పరిశుద్ధాత్మ చేత మనం యేసుక్రీస్తు యొక్క ఏదైతే టీచింగ్స్ ఆయన మనకు బోధించారో వాటన్నిటినీ కూడా మనం మన జీవితాల్లో అప్లై చేసుకోవటానికి, వాటిని అమలు చేయటానికి మనం పూర్తి అంగీకారాన్ని తెలియచేయడం. ఆ విధంగా జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వల్ల మనం నడిపించబడుతూ యేసుక్రీస్తుతో కూడా అంటుకట్టబడి దేవుని కొరకు ఫలించాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలో కొన్ని ఆత్మవరాల్ని డెవలప్ చేయటం అనేటువంటిది ప్రారంభిస్తారు. వాటిని మనం గుర్తించి మన యొక్క జీవితాల్లో వాటిని దేవుడు మనలో డెవలప్ చేసేటట్లుగా దేవునికి అవకాశం ఇవ్వాలి. వాటిని మనం ఎక్కడ కూడా భూమిలో పాతి పెట్టినటువంటి తలాంతుల వలె చేయకుండా దేవుని ఎదుట మనం ఆ యొక్క ఆత్మవరాలు అనేటువంటివి వృద్ధి చెంది దేవుని యొక్క ప్రజల కొరకు, ఇతరుల ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, ఆ మాటకు వస్తే సంఘం యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు అవి వాడబడేటట్లుగా మనం చేయాలి. తర్వాత దేవుని యొక్క చిత్తాన్ని స్థిరంగా మనం వెంబడిస్తూ ఉండటం. ఏదైతే గురి అనేటువంటిది దేవుడు మనకు అర్థం చేశాడో ఆ గురి వద్దకు చేరుకోవటానికి మనకు కావలసినటువంటిది కన్సిస్టెన్సీ, స్థిరత్వం. ఈ స్థిరంగా పనిచేయటం అనేటువంటిది రిజల్ట్స్ ఓరియంటెడ్ గా మనం గురి వద్దకు వెళుతూ ఆ ఫలితాన్ని సాధించేటట్లుగా మనల్ని చేస్తుంది. అట్లాగే దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరేటప్పుడు మనం
ఆ, ఈ యొక్క మనుషులకు దేవుని పేరట పరిచర్య చేస్తూ ఉండటం, ఇది వాస్తవంగా మనల్ని ఆ, ఎంతో ఆ, అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళికలో నిలిపి ఉంచేటువంటి ఒక పరికరం అని చెప్పాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఆయన భూమి మీద ఆ, ఒక మనిషిగా జీవిస్తూనే తాను కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి వల్ల దయ్యాలను వెళ్ళగొట్టడం, చనిపోయిన వారిని తిరిగి లేపటం, అట్లాగే కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయటం, గుడ్డివారు చూపు పొందేటట్లుగా చేయటం, ఇటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు ఎన్నో జరిగించుతూ వచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన ఈ సామాన్యమైనటువంటి ఆ, తనకంటే జ్ఞానం విషయంలో, వివేకం విషయంలో, ఆత్మశక్తి విషయంలో ఎంతో బలహీనమైనటువంటి శిష్యుల మధ్య ఆయన ఒక సామాన్యుడిగా వారికి పరిచర్య చేసేటువంటి ఒక దాసుని స్వభావం కలిగినటువంటి వాడిగా జీవించాడు. ఈ విధంగా జీవించడం ద్వారా ఆయన యొక్క దీనత్వం అనేటువంటిది ఆయన్ను మనకు ఒక మాదిరికరమైనటువంటి దేవుని చిత్తాన్ని పూర్తి చేసే వ్యక్తిగా నిలబెట్టింది. మనం కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఇతరులకు పరిచర్య చేయటం ద్వారా మనలో ఈ మాదిరి అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లాగే మన ద్వారా దేవుడు తన చిత్తానుసారమైనటువంటి పనులు జరిగిస్తున్నప్పుడు మనం మనల్ని మనం తగ్గించుకోవటానికి, అట్లాగే మన తోటి సహోదర సహోదరుల మధ్య మనం దాసుని యొక్క స్వరూపం ధరించుకొని సేవ చేయటానికి, ఇది చాలా ఒక దయ కలిగి, ప్రేమ కలిగి ఇతరులకు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది మనలో నుండి వాళ్ళ పట్ల అది బయటకు వెళుతున్నప్పుడు మన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో, మనం చేరుకోవలసిన గమ్యం ఏదైతే ఉందో, లేదా మనం పూర్తి చేయాల్సిన దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో, దాన్ని పూర్తి చేసే క్రమంలో ఈ యొక్క స్వభావం అనేది మనలో డెవలప్ అవుతూ మనకు ఎంతగానో ఆత్మీయంగా సహాయపడుతుంది. ఇకపోతే మనం ఈ రకమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఈ ఆత్మ ద్వారా కేవలం వరాలు కలిగి దేవుని యొక్క ఉద్దేశాలను పూర్తి చేయగలవారు మాత్రమే కాకుండా, ఇదే ఆత్మ వల్ల మనం ఫలించేటువంటి వారిగా కూడా ఉంటాం. ఎప్పుడైతే మనం ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తులో కట్టబడి ప్రభు పని కొరకైనటువంటి ఉద్దేశాలతో జీవితం జీవిస్తూ ఉంటామో, మన యొక్క జీవితం అనేటువంటిది దానిలోంచి వచ్చేటువంటి ఒక పాజిటివ్ అవుట్కమ్ ఏంటంటే ఆత్మ ఫలము అనేటువంటిది మనం చూస్తాం. అది దేవుని యొక్క కృప మనలో ఒక ఫుల్ఫిల్మెంట్ ని తీసుకువస్తూ ఆయన ఉద్దేశాల కోసం మనల్ని ఈ భూమి మీద నడిపిస్తున్నాడు అని మనకు అర్థం చేస్తుంది. ఇకపోతే దేవుని యొక్క ప్రణాళికలో మనం చూసేటువంటి మరొక ఆఖరి విషయం ఏమిటంటే, దేవుని యొక్క సమయాన్ని, దేవుడు పనిచేసేటువంటి సమయాన్ని మనం గుర్తించగలగటం. చాలాసార్లు ఈ దేవుని యొక్క టైమింగ్, దేవుని యొక్క సమయం అనేటువంటిది రాకముందు మనం ఒకవేళ అటువంటి పనిని పూర్తి చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా అది దేవుని చిత్తానుసారంగా జరగదు. కాబట్టి దేవుడు కోరుకున్నటువంటి, దేవుడు ఆశించినటువంటి ఫలితాన్ని అది తీసుకురాలేదు. మీరు ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో మనుషులు బలవంతంగా ఆయన్ని రాజుగా చేయాలని ప్రయత్నం చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ సమయంలో అక్కడి నుండి తప్పుకొని వెళ్ళిపోయారు. కానీ దేవుడు తన సమయంలో ఆయన బేత్పగే అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు
యెరూషలేమునకు వెళుతూ తానే రాజుగా ప్రకటించబడుతూ ఆ యెరూషలేములోనికి వెళ్ళాలని తను ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా తన శిష్యుల్లో ఇద్దరిని చూసి గాడిద పిల్లను విప్పి తన దగ్గరకు తోలుకొని రమ్మని అడగటం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క సమయం అనేటువంటిది, గాడ్స్ టైమింగ్ అనేటువంటి దాన్ని మనం పూర్తిగా నమ్మాలి. ఎప్పుడైతే ఈ దేవుని సమయంలో దేవుడు పని చేస్తాడు, తగిన సమయంలో దేవుడు ఈ పని కోసం నన్ను నడిపిస్తాడు అనేటువంటి బలమైన నమ్మికను మనం కలిగి ఉంటామో, అప్పుడు కూడా మనలో ఎటువంటి ఆందోళన అనేటువంటిది మనం చూడం. ఎట్లాంటి తొందరపాటు కానీ, మనలో మనమే ఈ పనిని ఈ మనం కోరుకున్న సమయంలో పూర్తి చేయాలి అనేటి ఆలోచన మనం కలిగి ఉంటాం. అయితే నేను ఈరోజు ఈ యొక్క ఉద్దేశాల గురించి మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుణ్ణి సేవించినటువంటి వారిలో తమ యొక్క జీవిత చివరి దశలో వారు బలహీనులుగా ఉన్నారని, వాళ్ళ సొంత బలం కానీ, వారి యొక్క స్టేటస్ కానీ, స్థితి కానీ ఇంకా ఏమి పనికిరాదు అనుకున్నటువంటి స్థితిలో దేవుని కోసం జీవించి పని చేసి పని పూర్తి చేసినటువంటి కొందరి పేర్లను నేను ధ్యానించడం జరిగింది. వారిలో నాకు మొట్టమొదట గుర్తుకొచ్చినటువంటి వ్యక్తి మోషే. దేవుని సేవకుడైన మోషే సుమారు 80 సంవత్సరాల సమయంలో దేవుణ్ణి సేవించటం, దేవుని యొక్క ప్రజలకు విమోచకుడిగా ఐగుప్తులో అలాగే అరణ్యంలో వాడబడటం అనేది గమనించవచ్చు. అట్లాగే అతని సహోదరుడైనటువంటి అహరోను 83 సంవత్సరాల వయసులో దేవుని యొక్క పని చేశాడు. అట్లాగే వాళ్ళ సహోదరి మిరియాము ప్రవక్త్రిగా ఆమె 80 సంవత్సరాలు పైబడి ఉన్న వయసులో ఆమె దేవుని కోసం ఆమె యొక్క పని పూర్తి చేసుకుంది. అట్లాగే మనకు తెలుసు మోషే తదనంతరం దేవుని యొక్క దాసుడు యెహోషువ కూడా చాలా ముసలితనంలో దేవుని ప్రజలకు నాయకత్వం వహించాడు. అట్లాగే క్రొత్త నిబంధనలో కూడా మనం చూసినప్పుడు ప్రవక్త్రి అయినటువంటి అన్న 84 సంవత్సరాల వయసుకు వెళ్ళినటువంటి వృద్ధ స్త్రీగా కనిపిస్తుంది. అట్లాగే సిమియోను మరణానికి ముందు రక్షకుడిని చూసి అతడు ఆ మాటలు పలికి ఈ భూమిని విడిచిపెట్టాలి. ఇటువంటివి మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తం, మన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను పూర్తి చేయటానికి ఇంకా చేయి దాటిపోలేదు. పరిస్థితులు కానీ, వయసు కానీ, మరి ఏదైనప్పటికీ కూడా అది చేయి దాటిపోలేదు అని మనకు అర్థమవుతుంది. ఇట్లాంటివి మనం బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క చివరి దశలోనే ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. 30 సంవత్సరాలు నిండిన తర్వాత 30 ఏండ్ల వాడే ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ప్రజల మధ్యలోనికి వచ్చారు. ఆయన జీవితం భూమి మీద ఉన్నటువంటి 33.5 సంవత్సరాలు సుమారు మనం చూస్తే వాటిలో చాలా తక్కువ భాగం మాత్రమే, ఉదాహరణకి 1/10 మాత్రమే ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తను బోధించడానికి ప్రజల మధ్యకి వచ్చారు. ఇట్లా మనం అనేకమైనటువంటి ఉదాహరణలు చూస్తాం. ఇవి చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే దేవుడు ఏదైతే నిస్సహాయకులుగా, బలహీనులుగా సమాజంలో లేకపోతే వాళ్ళకున్నటువంటి వయసు విషయంలో, వారికి ఉన్నటువంటి బలం విషయంలో చివరి దశలో ఉన్నట్లుగా ఉన్న వారిని కూడా ఆయన తన యొక్క బలాన్ని తెలియచేయటానికి లేదా తన యొక్క చిత్తాన్ని ఎట్లాగా పూర్తి చేస్తాడు అని చెప్పటానికి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళని ఏర్పాటు చేసుకుని
వాళ్ళ ద్వారా తన యొక్క ఉద్దేశం అనేటువంటిది నెరవేరుస్తాడు. అయితే అందుకోసం ఆ వ్యక్తులకి కావాల్సింది ఏంటంటే దేవుని పైన పూర్తిగా విశ్వాసం ఉంచటం, అట్లాగే ఆయన పూర్తి చేయమని చెప్పినటువంటి పని కొరకు పూర్తి విధేయతను కనపరచటం. అంతే తప్ప సొంత శక్తిని సొంత బలాన్ని చూసుకొని ఆలోచించేయటం కాదు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల వాక్య ధ్యానంలో మనం దేవుని ఎదుట ఈ భూమి మీద జీవితం విషయంలో నేను ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి కారణం ఏమిటి, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను, నేను ఈ భూమి మీద ప్రయాణిస్తున్నాను, తిరిగి నేను దేవుని దగ్గరకు వెళ్ళాలి. అయితే ఈ మధ్యలో ఈ మధ్యలో అంటే ఈ భూమి మీద జీవితంలో నేను దేవుని కొరకు పూర్తి చేయవలసినటువంటిది ఏమిటి అనేది తెలుసుకోవటం మన యొక్క జీవితాలకు ఎంతో ప్రధానమైనటువంటి. చాలాసార్లు మనం ఈ మాట ఏమనుకుంటామంటే ఇది గడిచిపోయిన కాలంలో ఉండేది, లేకపోతే నాకు ఫలానా సమయంలో ఇట్లాంటి ఆలోచన ఉండేవి, ఇప్పుడు నాకు బలం ఒడిగిపోయింది, నాకు శక్తి లేదు, నేను చేయవలసినటువంటిది నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు అని ఆలోచన చేస్తూ ఉంటాం. అట్లాగే ఈ పని యవనస్తులు చేసేది, అట్లాగే చాలా సంవత్సరాల ముందే నేను ఈ పని ప్రారంభించాల్సి ఉంటే బాగుండేది అని మనం మన యొక్క ఫెయిల్యూర్స్ ని లేకపోతే మన యొక్క వీక్నెసెస్ ని చూసుకుని నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ వాస్తవంగా దేవుడు ఈ బలహీనులు లేదా తమ యొక్క సొంత శక్తితో ఏది సాధించలేనటువంటి వారిని కూడా అద్భుతంగా మన ముందు ఒక నమూనాగా, ఒక మాదిరిగా దేవుడు ఉంచడం జరిగింది. చూడండి, ఇంచుమించు 24 సంవత్సరాలు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు అతనికి విపరీతమైనటువంటి పశువులు, ఆస్తి కలిగినాయి అబ్రహాం. కానీ అతడు తన యొక్క బలమంతా కూడా కోల్పోతున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించి నేను నీకు కుమారుణ్ణి ఇస్తానని చెప్పాడు. ఆ మాటకు శారా నవ్వింది. వాస్తవానికి ఏ మనిషికైనా సరే కాస్త హేళనతో కూడినటువంటి అపహాస్యం చేసేటువంటి పరిస్థితి అది. కానీ దేవుడు తన యొక్క శక్తిని వృద్ధాప్యంలో ఉన్నటువంటి భార్యాభర్తల జీవితాల ద్వారా మనకి తెలియచేశాడు. వారికి దేవుడు చెప్పినటువంటి మాట చొప్పున ఇస్సాకు అనేటువంటి కుమారుని ఇవ్వటం, ఇస్సాకు ద్వారా దేవుడు ఒక గొప్ప జనాంగాన్ని తర్వాత తీసుకురావటం, ఇదంతా కూడా అబ్రహాం యొక్క వృద్ధాప్యంలో, శారా యొక్క వృద్ధాప్యంలో బలముడిగిన స్థితిలో దేవుడు తన యొక్క పని పూర్తి చేయటం చూస్తాం. అట్లాగే మోషేని గురించి కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఆయన జీవితంలో కూడా తనను తన సహోదరులు రక్షకుడిగా గుర్తించడం లేదు. ఐగుప్తుని చంపి ఇశ్రాయేలుని కాపాడినందుకు తనను ఒక రక్షకుడిగా గుర్తించాల్సి ఉంది, కానీ మోషేని వారు అలా గుర్తించడం లేదు. ఒక నరహంతకుడిగా అతడు ఆ స్థలం నుంచి ప్రాణభయంతో, శిక్షకు భయపడి అతడు మిద్యాన్ అరణ్యానికి పారిపోయాడు. అట్లాగే మనం అహరోను కూడా చూస్తాం. అహరోను జీవితంలో కూడా చాలా బలహీనుడిగా ప్రజలందరి ముందు ప్రజలు కోత పోసినటువంటి దూడను మా కోసం తయారు చేయాల్సి ఉంది అన్నప్పుడు ఎదిరించలేనటువంటి ఒక నాయకుడిగా, బలహీనుడిగా ఉన్నాడు. కానీ దేవుడు అతనికి ఒక ప్రధాన యాజకత్వాన్ని, పరిచర్యను అప్పగించి దేవుడు ఆయన్ను ఒక యోగ్యమైనటువంటి పనికి, ఏ మనుషుడు కూడా తనంతట తానే నిలవబెట్టుకోలేనటువంటి ఆ ఉన్నతమైన పరిచర్యకు ఆయనే తన యొక్క సేవకుడిగా అహరోన్ని దేవుడు అభిషేకించాడు. అలాగే ప్రాణభయంతో ఉన్నటువంటి ఏలియాను దేవుడు ఆహారం పెట్టి తన కొరకైనటువంటి
పరిచర్య ఇంకా మిగిలింది అని చెప్పాడు. అయినప్పటికీ అతను మరలా పండుకున్నాడు. తిరిగి దూతను పంపి అతని కోసం భోజనం సిద్ధం చేయించి, నీళ్లను సిద్ధం చేయించి, తట్టి లేపి అతనికి ఆహారం పెట్టి, తిరిగి నీ కోసం నేను పూర్తి చేయించుకోవాలి అనుకున్న పని నీ కోసం మిగిలింది అని ఏలియాని దేవుడు ఆ యొక్క చివరి దశలో మరలా నిలబెట్టుకుని మాట్లాడించాడు, పని చేయించుకున్నాడు. అట్లాగే ఇటువంటివి ఈ అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూస్తాం. దేవుడు అందుకనే బహుశా ఇలాంటి సామాన్యమైనటువంటి జీవితాలను తీసుకుని మనందరికీ కూడా గొప్ప ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి, మనం అందరం తిరిగి నడుం కట్టుకొని దేవుని కోసం పని చేయటానికి ఆయన ఇటువంటి బలహీనమైన వ్యక్తుల ద్వారా తన యొక్క గొప్ప శక్తిని డెమాన్స్ట్రేట్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభుతో కూడా సామాన్యమైనటువంటి రంగాలకు చెందినటువంటి వ్యక్తులే శిష్యులుగా ఉండటం మనం చూస్తాం. చేపలు పట్టేవారు, చిన్నపాటి సొంకరిగా ఉద్యోగం చేసేవారు, చేపల వ్యాపారానికి చెందిన వాళ్ళు, లేదా కాస్త సమాజంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి యోధ మత విషయంలో అంత గొప్ప గ్రహింపు జ్ఞానం లేనటువంటి వారిగా కనబడినటువంటి వారినే ఆయన ఎన్నుకున్నాడు. అందుని గురించి అపోస్తులైన పౌలు కూడా చెప్తాడు, ఈ లోకంలో ఆయన ఎన్నిక లేనటువంటి వారిని సొసైటీలో గొప్ప అది ఏ రకమైనటువంటి గుర్తింపు అయినా కానివ్వండి, ఏమాత్రం కూడా గుర్తింపు లేనటువంటి వారిని, అలాగే ఈ లోకం విషయంలో గొప్ప జ్ఞానం లేనటువంటి వారిని తన పరిచర్య కోసం ఎన్నుకోవటం అనేది దేవుని యొక్క గొప్ప లక్షణం. అది దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం నీ పట్ల, నా పట్ల కూడా. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీవు నా జీవితంలో నేను ఇన్ని సంవత్సరాలు గడిచినటువంటి వృద్ధుడిగా ఉన్నాను, వృద్ధురాలుగా ఉన్నాను, లేదా బలముడిగిన వ్యక్తిగా ఉన్నాను, నేను ఒక అటర్ ఫ్లాప్ గా ఉన్నాను, నేను ఒక జీరోగా ఉన్నాను, నా జీవితంలో నేను ఇప్పుడు నా వైపు నేను చూసుకుంటే సాధించగలిగింది ఏదీ లేదు అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు తన యొక్క శక్తిని నీలో సంపూర్ణం చేయటం ద్వారా నీవు ఒకవేళ గనక ఈ యొక్క చాలా సింపుల్ ఈ యొక్క దేవుని చిత్తానికి అప్పగించుకోవటం, ఆయనకు విధేయులుగా ఉండటం, ఒక చిన్న బిడ్డ వలె ఆయన మీద విశ్వాసంతో ఆనుకోవటం గనక చేసినట్లయితే దేవుడు తప్పకుండా నీలో తన యొక్క బలాన్ని పరిపూర్ణం చేసి నిన్ను తన కొరకైనటువంటి ఉద్దేశాలు నెరవేర్చేటువంటి వ్యక్తిగా జీవింపచేసి, ఈ లోకంలో నీవు ఎంత ఆయుష్ కాలం అనేది జీవించినా సరే, ఆ లోగా నీవు ఈ భూమి నుండి తీసుకొనబడేలోగా నీ ద్వారా పూర్తి చేయించుకోవాలనుకుంటున్నటువంటి తన పని ఆయన సంపూర్ణంగా నెరవేర్చగలడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని ఎదుట ఉన్నటువంటి నీవు నేను మన జీవితాల కొరకైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాలను గుర్తించాలి. దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచినటువంటి జీవితం కోసం మనం గనక ఆ ఉద్దేశాలను గ్రహించగలిగినట్లయితే సామాన్యమైనటువంటి జీవితంలో ఉండి కూడా దేవుని కొరకు గొప్ప పని చేసి మన యాత్రను మనం ముగించగలం. నేను నా మాటల్ని పూర్తి చేయబోతున్నాను. అయితే మీరు మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు అవి దేవుని యొక్క చిత్తానికి ఎలా అయినా అవుతున్నాయా లేవా అనేటువంటిది ఆలోచించేయండి. దేవుని కొరకైనటువంటి పనిని నేను కోరుకున్న విధంగా చేస్తున్నానా, లేదా దేవుడు కోరుకొని నాకు అప్పగించినటువంటి పనిని నేను చేస్తున్నానా అనేటువంటి దాని గురించి కూడా ఆలోచించేయమని కోరుతున్నాను. అట్లాగే కేవలం నేను చేసేటువంటి పనుల ద్వారా నాకు మాత్రమే నేను సాటిస్ఫాక్షన్ సంపాదించుకుంటున్నానా, లేదా నా యొక్క గుర్తింపు కొరకు మాత్రమే నా గౌరవం నాకు మాత్రమే గౌరవం దొరుకుతుందా, లేదా నాకు మాత్రమే ఒక
మంచి సుఖవంతమైన జీవితం దొరుకుతుందా, లేదా దేవుని కొరకైనటువంటి ఆ, ఏదైనా ఆయనకు ఆ, గొప్ప పేరుని తీసుకొచ్చేటువంటి ఆయన కొరకు ప్రయోజనకరమైనటువంటి పనిని నేను ఏదైనా చేయగలుగుతున్నానా? ఆ, ఆ తర్వాత నేను నా యొక్క జీవితం ముగించేటప్పుడు ఆ, యేసుక్రీస్తు ప్రభు వలె ఆ, సమాప్తమైనది, నేను పూర్తి చేయాల్సిన పని, దేవుడు నాకు అప్పగించిన పని పూర్తి చేశాను అని ఏమాత్రమైన ఆ, కొంతైనా మనం చెప్పగలమా? నీవు నేను చెప్పగలనా అనేటువంటిది మరొక ప్రశ్న. కాబట్టి ఈ యొక్క ప్రశ్నతో నేను ఈ యొక్క సందేశాన్ని ముగించాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుని ఎదుట మనం మన యొక్క వ్యక్తిగత ధ్యానంలో కానీ ప్రార్థనలో కానీ ఎప్పటి నుండైనా కనీసం ఆలోచనతో కూడినటువంటి లేఖనానుసారమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి వివేచన మనం చేద్దాం. దేవుడు సహాయకుడు. దేవుడు ఏ స్థితిలో కూడా మనిషిని విడిచిపెట్టి నీవు పనికిరావు, నీవు అయోగ్యుడు అని ఆయన మన నైతిక స్థైర్యం దెబ్బతినేటట్లుగా మనల్ని విడిచిపెట్టి అణగద్రొక్కేటువంటి దేవుడు కాదు. మనల్ని తిరిగి లేవనెత్తి మనం ఉన్నటువంటి స్థితిలో మనకు కొలిచిచ్చినటువంటి పరిమాణం చొప్పున తన యొక్క కృపనిచ్చి తన పనిని పూర్తి చేయటానికి ఆయన మనకు అవకాశం ఇచ్చి ఉపయోగించుకుని తనకు మహిమ తెచ్చుకునేటువంటి దేవుడు. కాబట్టి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవునితో సహవాసం చేయటం, మనం ధ్యానం చేసినటువంటి విధంగా దేవుని యొక్క ఆయన యొక్క ఉద్దేశాలను తెలుసుకోవటం, తర్వాత ఆ ఉద్దేశాలను నెరవేర్చడం కోసం ఆయన చిత్తంలో నిలిచి ఉండటం, ఈ పనులు మనం చేద్దాం. ప్రభు మనల్ని మన యొక్క దేవుని కొరకైనటువంటి పనిని అంగీకరించును గాక. ఆమేన్. దేవుని నామంలో ఇప్పటి వరకు మన కొరకైన దేవుని ప్రణాళిక అనే అంశం మీద వాక్య పరిచర్య చేసిన పాస్టర్ ఫిలిప్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం ద్వారా యేసు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు అనే అంశం మీద మనకు వాక్య పరిచర్య చేశారు. యేసు తాను దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు అని ఎరిగినవాడు, ఈ భూమి మీద తన జీవితం ఎరిగినవాడు, అలాగే తన గమ్యస్థానం ఏమిటో కూడా ఎరిగినవాడు. పై 3 విషయాలు మనం మన జీవితానికి అన్వయించుకునే వారంగా ఉండాలి. మన వ్యక్తిగత జీవితంలో దేవుని ప్రణాళిక గుర్తించే వారంగా ఉండాలి. ప్రార్థన, వాక్య ధ్యానం, వివేచన ద్వారా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. దేవుని ఉద్దేశాల నుండి తప్పిపోకుండా, ఒకవేళ తప్పిపోయినప్పటికీ ప్రభు మనకు మరో అవకాశాన్ని ఇచ్చేవారిగా ఉన్నారని గ్రహించాలి. క్రీస్తు బోధనను అనుసరిస్తూ పరిశుద్ధాత్మ నడిపింపుతో దేవునితో అంటుకట్టబడాలి మరియు ఆత్మఫలాలు ఫలించాలి. దేవుడు ఏర్పరిచిన గురి వైపు ప్రయాణం కొనసాగించాలి. ప్రభువు వలె దాసుని స్వరూపం ధరించి పరిచర్య చేయుటకు సిద్ధపడాలి. దేవుని సమయాన్ని గుర్తించే వారంగా ఉండాలి. మోషే, అహరోను, మిరియాము, అలాగే ప్రవక్త అన్న, సుమియోను యవన వయసు నుంచి యెహోషువ వృద్ధాప్యం వరకు ప్రభు సేవలో కొనసాగారు. అదేవిధంగా అబ్రహాం శారాలకు బలముడిగిన సమయంలో దేవుడు ఇస్సాకును అనుగ్రహించారు. మోషే ద్వారా ఇశ్రాయేలుకు విడుదల అనుగ్రహించారు. ఏలియా ద్వారా చివరి దశలో పరిచర్య కొనసాగించడం ద్వారా వారి వయసు మనం గ్రహించి మనం కూడా ప్రోత్సహించబడతాం. దేవుని సమయానికి వయసు అడ్డంకి కాదు అని మనము గ్రహించాలి. మనకిచ్చిన తలాంతులు భూమిలో దాచేవారంగా కాకుండా దేవుని సమయము మన జీవితంలో గుర్తెరిగి పరిచర్య చేసి ప్రభువు వలె సమాప్తమైనది అని మన జీవితంలో మనం చెప్పేవారంగా ఉండాలి. అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన పాస్టర్ ఫిలిప్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ జామీరావు కుమారయ్య గారిని మనవి చేస్తున్నాను.
ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. నీ దాసుని ప్రభా నువ్వు తండ్రి మరుగు చేసి నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దాసుని సేవను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ సేవకులను ప్రభా ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి ఇచ్చిన ప్రభా వాక్య అనుభవాన్ని బట్టి నీకు ప్రత్యేకమైన వందనాలు తండ్రి. పాస్టర్ ఫిలిప్ గారిని ప్రభా, అదేవిధంగా మరి భార్యను బిడ్డలను కూడా ప్రభా ప్రత్యేకంగా దీవించండి. బిడ్డల ప్రభా అనంతపురం ధర్మవరంలో ప్రభా పరిచయం చేసి ఉండగా పని బహుబలంగా వాడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీ సులువు జానాల్లో ఆరో మాటను ప్రభా తీసుకొని ప్రభా అనేకమైన ఆత్మీయ సత్యాలు బోధించడం మనకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అవునయ్యా, నువ్వు అనేక మందిని ప్రభు వృద్ధాప్యంలో కూడా బహుబలంగా వాడుకున్న ప్రభు నీకు వందనాలు. మా వ్యక్తిగత జీవితంలో ప్రభా ప్రార్థన, విశ్వాసం, వాక్యజ్ఞానం కలిగి ముందుకు సాగలిగే భాగ్యం తెచ్చండి. విత్తబడి వాక్యం తండ్రి 30 60 100 ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. మా జీవితంలో కేవలం వాక్యం వినేవారిగా మాత్రమే కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే కృప దయచేయమని అయ్యా తండ్రి పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని ప్రభా తండ్రి, వారి యొక్క కుటుంబాన్ని సంస్థను ప్రభు దీవించండి. అయ్యా ప్రభా దీనికి సహకరిస్తున్న దేవతను ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా ప్రభా ఝాన్సీ సిస్టర్ని, ప్రసిద్ధ సిస్టర్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. టెక్నికల్ గా సపోర్ట్ చేస్తున్న తేజ ప్లీస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కోర్టు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉదయకాల సమయంలో లేచి మా కోసం ప్రార్థన చేసి అనేక మంది తల్లులను ఇచ్చావు, నీకు వందనాలు తండ్రి. ఇందులో పాల్గొంటున్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించిన వాక్యం చేస్తున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని, అదేవిధంగా ఎవరైతే ప్రపంచంగా వాక్యం చెప్పారో నీ దాసులు మరుగుపరిచిన అనేకమైన స్థలాల్లో ప్రభా సంఘాన్ని అదేవిధంగా ఆయన బహుబలంగా వాడుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. పరలోకముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకము మీద నెరవేరును భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దినాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించే ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన పాస్టర్ ఫిలిప్ గారికి, వారి కుటుంబానికి, సేవకు, అదేవిధంగా ఇందులో పాల్గొన్న బిడ్డలకు, అదేవిధంగా నిన్న నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్స్ దయచేయను కాక, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, మరియు వాక్య పరిచర్య చేసిన పాస్టర్ ఫిలిప్ గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కు, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవనబిడ్డ జాన్సన్ కు, మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినము యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములు అందరికీ వందనాలండి.